హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనా టాక్స్. నేను మీ సోనిక. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. నిన్న మార్నింగ్ మా ఆయన చికెన్ బిర్యానీ చేశారు, చాలా బాగుంది. మరి ప్రాసెస్ చూద్దామా? ముందుగా చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక దాంట్లో సాల్ట్, ఇంకా పసుపు, కారం పొడి, నెక్స్ట్ చికెన్ మసాలా పౌడర్, నెక్స్ట్ పెరుగు అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మ్యారినేట్ కోసం పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ ఇంకో బౌల్లో బాస్మతి రైస్ తీసుకున్నారండి. అంటే 2 గ్లాసెస్ రైస్కి మంచిగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నారు, నానబెట్టేశారు. ఇక్కడ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి దాల్చిన చెక్క, 2 లవంగాలు, యాలకులు, ఇది బండ పువ్వు అండి, ఇంకా బగారా పత్తా, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి. పుదీనాకు, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయ్యాక వాటిలోనే ఒక 2 టొమాటోస్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ మా ఆయనకు అంత ఓపిక లేదు, అంత చిన్నగా కట్ చేయలేదు. నెక్స్ట్ ఇవన్నీ ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని కొంచెం చల్లారాక మిక్సీ మంచిగా పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ చేసిన మొత్తం మనం చికెన్ మ్యారినేట్ చేసిన దాంట్లో వేసి మంచిగా కలుపుకోండి. తర్వాత ఇంకో గిన్నెలో ఆయిల్ పోసి చాప్ చేసిన ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం ఆ గిన్నెలో వేసేయాలి. ఇంకా అది లో ఫ్లేమ్లో పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఇంకో గిన్నెలో ఆయిల్ తీసుకోవాలి. దాల్చిన చెక్క, బండ పువ్వు, బగారా ఆకులు, పుదీనా మంచిగా ఫ్రై చేయాలండి. ఇది మనం బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి. ఇక్కడ మీరు ఎంతైతే బాస్మతి రైస్ ఎన్ని గ్లాసెస్ అయితే తీసుకున్నారో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేయండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేయాలి. అది బాగా మరిగించుకోవాలండి. ఇటు పక్కన చికెన్ కొంచెం కలుపుతూ ఉండండి, కొంచెం అడుగంటకుండా. నెక్స్ట్ ఈ వాటర్ బాగా మరుగుతున్న వాటిలో ఈ బాస్మతి రైస్ నానబెట్టినవి ఉన్నాయి కదా, అది దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఈ ట్రాన్స్ఫర్ చేసిన బాస్మతి రైస్ యాక్చువల్లీ బాగా ఉడికిందండి, అంటే 80% ఉడికింది. సో ఇంకా అది మన చికెన్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇది ఎవరైనా ఈజీగా చేయొచ్చండి. అంటే బేసిక్ వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మా ఆయన ఎప్పుడైనా వీకెండ్స్లో చికెన్ బిర్యానీ తినాలి అనిపిస్తే ఇలా ఈజీ ప్రాసెస్లో కుక్ చేసుకుంటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. పాపం నాన్ వెజిటేరియన్ హస్బెండ్స్కి వెజిటేరియన్ వైఫ్స్ దొరికితే కష్టాలు ఇలా ఉంటాయండి. ఈ కష్టాలు నిజంగా ఎవ్వరికి రాకూడదు.
ఇలా రైస్ మొత్తము చికెన్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాక కొంచెం ఒక చిన్న బౌల్లో ఫుడ్ కలర్ ఇంకా పెరుగు తీసుకోండి. పెరుగులో కొంచెం వాటర్ పోసి బాగా కలిపేసుకొని ఇలా రైస్ మీద వేసేయాలి. ఇలా ఫుడ్ కలర్ మొత్తం వేసాక పైన ఒక 1 స్పూన్ ఘీ వేయాలి. నెక్స్ట్ ఒక ఫుల్ లెమన్ అండి. ఫుల్ లెమన్ పిండేశాక పైనుంచి కొత్తిమీర వేస్తున్నారు. ఇంకా ఇలా పెట్టేసి పైనుంచి మూత పెట్టాక ఏదైనా కొంచెం బరువుగా ఏదైనా పెట్టేసి లో ఫ్లేమ్ మీద పెట్టండి. ఒక 10 మినిట్స్ తర్వాత చాలా బాగా అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా అయింది. లోపల ఈవెన్ చికెన్ పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. అంటే మనం ఫుడ్ కలర్ ఎక్కువగా వేసుకోవద్దండి. ఫుడ్ కలర్ ఎక్కువ వేయకుండా కొంచెం ఇలా ఈ ఆరెంజ్ కలర్ అలా యూజ్ చేస్తే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ యాక్చువల్లీ నేను వెజిటేరియన్ అండి, తినలేదు. అసలు మిస్ అయ్యాను అనిపిస్తుంది, అంత బాగుంది. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది. ఎవరైనా నాన్ వెజ్ వాళ్ళు ఉంటే పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్, వీడియో చూస్తూ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫైనల్లీ చికెన్ బిర్యానీ రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.